దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా మొత్తం 40 ట్రాక్స్ తో ఓఎస్టీ రాబోతోందని తమన్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఓజీ బీట్స్ తో ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ఇవ్వబోతున్నామని హామీ ఇచ్చాడు. నవంబర్ 16న ఈ భారీ ఓఎస్టీ విడుదల కానుంది. ఇది టాలీవుడ్ లో కొత్త రికార్డుగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాడు తమన్. మరి ఈ ఓఎస్టీ సోషల్ మీడియాని ఎలా షేక్ చేస్తుందో చూడాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ పార్ట్ 2 శౌర్యాంగా పర్వం కోసం అభిమానులు తహతహలాడుతున్నారు. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో రానున్న భారతీయ చిత్రాల్లో సలార్ 2 టాప్ 3 స్థానంలో ఉంది. దీన్ని బట్టి దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఉన్న ఆసక్తి స్థాయి అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి, మారుతి సినిమాల్లో బిజీగా ఉన్నాడు. వీటి తర్వాతే సలార్ 2 షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ 173వ చిత్రం గతంలో ప్రకటించారు. ముందుగా దర్శకుడు సుందర్ సి ఈ ప్రాజెక్టుకు అనుబంధమయ్యారు. కానీ అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో సినిమా ఆగిపోయినట్లు అనిపించింది. ఇప్పుడు తమిళ సినీ వర్గాల నుంచి కొత్త సమాచారం అందుతోంది. ప్లాన్ ప్రకారమే షూటింగ్ ప్రారంభం కానుందని, సినిమా ఆగలేదని టాక్ వినిపిస్తోంది. అయితే కీలక ప్రశ్న ఏమిటంటే కొత్త దర్శకుడు ఎవరు అంటే ఇంతవరకు ఎవరి పేరు ఖరారు కాలేదు. ఈ సస్పెన్స్ నేపథ్యంలోనే షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తమిళ మీడియాలో చర్చ నడుస్తోంది. డైరెక్టర్ ఎవరనేది తెలియకుండా సస్పెన్స్ మెయింటైన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పైరసీ సైట్ ఐబొమ్మ ద్వారా తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్ ను ఉచితంగా అందిస్తూ పరిశ్రమకు సుమారు 3,000 కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే అరెస్టు చేశారు. గత 6 నెలలుగా ఆయన కోసం గాలింపు జరుగుతోంది. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసిరిన రవి ఖాతాల్లోని 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. థియేటర్లలో రిలీజైన కొత్త సినిమాల హెచ్డీ ప్రింట్లను కూడా పైరసీ చేస్తూ ఈ సైట్ రెచ్చిపోయింది. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్ల సబ్స్క్రిప్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. మరి రవి అరెస్టుతో పైరసీకి నిజంగా చెక్ పడుతుందో లేదో చూడాలి. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో పరం సుందరి, సన్నీ సంస్కారికి, తులసి కుమారి వంటి చిత్రాలు ఫ్లాప్ కావడంతో కెరీర్ సంక్షోభంలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవరాతో సాలిడ్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ పెద్ది వంటి పెద్ద తెలుగు చిత్రాల్లో నటిస్తూ టాలీవుడ్ వైపు మొగ్గు చూపుతోంది. ఈ విషయంపై ఓదెల రైల్వే స్టేషన్ 2 దర్శకుడు అశోక్ తేజ మాట్లాడుతూ హిందీ కంటే తెలుగులోనే జాన్వీకి ఎక్కువ క్రేజ్ ఉంటుందని, శ్రీదేవి అభిమానులు ఆమెను గుండెల్లో పెట్టుకుంటారని సలహా ఇచ్చారు. బాలీవుడ్ లో స్టార్స్ కిడ్స్ మధ్య పోటీ ఎక్కువ కాగా టాలీవుడ్ లో శ్రీదేవి ఫ్యాన్ బేస్ ఇప్పటికీ బలంగా ఉందని ఆయన అభిప్రాయం. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 90వ దశకంలో జాతీయ స్థాయిలో కుర్రాళ్ల హృదయాలు గెలుచుకున్న టబు, రవీనా టాండన్ ఇప్పటికీ అదే గ్లామర్తో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఏజ్ 50 దాటినా వీరికి ఆఫర్లు కొనసాగుతూనే ఉన్నాయి. టబు అలా వైకుంఠపురంలో తర్వాత 5 ఏళ్ల గ్యాప్కు తెరపడుతూ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది. నాగార్జున 100వ సినిమాలోనూ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రవీనా టాండన్ బంగారు బుల్లోడు, రథసారథి తర్వాత దాదాపు 2 దశాబ్దాల గ్యాప్ కి ముగింపు పలుకుతోంది. ప్రధాని మోడీ బయోపిక్ మా వందేలో హీరాబెన్ మోడీగా, సూర్య 46లో మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ ఇద్దరు సీనియర్ బ్యూటీస్ టాలీవుడ్ కు తిరిగి రావడం పరిశ్రమలో ఆసక్తి రేకెత్తిస్తోంది. నాచోరే, నాటు నాటు పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఇప్పుడు మెగాఫోన్ పట్టనున్నాడు. రాజమౌళి సినిమాల్లో అనేక హిట్ పాటలకు కొరియోగ్రఫీ అందించిన ఈ డాన్స్ టాలెంట్ పవర్ఫుల్ స్క్రిప్ట్ తో ప్రభాస్ను ఆకట్టుకున్నాడు. కథ విన్న వెంటనే రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్,
ప్రశాంత్ వర్మ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరో భారీ ప్రాజెక్టును జోడించుకున్నాడు. దీంతో ఆయన లైనప్ మరింత బలోపేతమైంది. డెబ్యూ డైరెక్టర్ తో ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ మూడోసారి కలిపిన అఖండ 2 నుంచి తాండవం పాట విడుదలై నెట్టింట బీభత్సం సృష్టిస్తోంది. థమన్ సంగీతం, శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ గాత్రాలు, కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ ఈ పాటను చాలా అద్భుతంగా తీర్చిదిద్దాయి. ముఖ్యంగా బాలయ్య అఘోరా రూపంలో తాండవం చేస్తూ కనిపించిన విజువల్స్ అయితే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. సినిమాలో అఘోరా పాత్రపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుందని సమాచారం. దీంతో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB 29 టైటిల్ అధికారికంగా గ్లోబ్ ట్రాటర్ గా ఆవిష్కృతమైంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ లో టైటిల్ పోస్టర్, గ్లిమ్స్, వీడియో రిలీజ్ కానున్నాయి. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది. 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఘట్టమనేని అభిమానులు రామోజీకి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో 5:30 ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను రాజమౌళి ఎలా ప్రెజెంట్ చేస్తారన్న ఉత్కంఠ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. భారీ బడ్జెట్, భారీ అంచనాలతో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సంచలనం సృష్టించడం ఖాయం.